హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సాకస్ హెవెన్. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్ రాఖీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న నాట్ వచ్చేటప్పటికి ట్రిపుల్ క్రోషే నాట్ యూజ్ చేస్తున్నాను. మనం ప్రీవియస్ వీడియోలో ట్రిపుల్ క్రోషే ఎలా వేసుకోవాలో చూసాం కదండి. ఎవరికైనా బేసిక్స్ డౌట్ ఉంటే ఆ వీడియో కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను 2 కలర్స్ యూజ్ చేస్తున్నానండి ఫ్లవర్ని స్టిచ్ చేయడానికి. ఫస్ట్ స్టార్టింగ్లో బేసిక్ స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న రింగ్ ఉంది కదండి, ఆ రింగ్ ఫామ్ అయ్యేలాగా ఒక నాట్ వేసుకొని మనకి నీడిల్ ఫ్రీగా మూవ్ అవడానికి పట్టేంత గ్యాప్ ఉంచుకొని టైట్ చేసేసుకోండి. స్టార్టింగ్ మనము చైన్స్ వేసుకోవాలండి. ఇక్కడ 5 చైన్స్ వేసుకుంటున్నాను. 5 చైన్స్ వేసుకున్న తర్వాత మనము స్టార్టింగ్లో వేసుకున్న చైన్ రింగ్ ఉన్నది కదండి, స్టార్టింగ్లో వేసుకున్న రింగ్లోకి నీడిల్ని ఈ విధంగా పోనిచ్చేసి థ్రెడ్ని పైకి లాగేయండి. ఆ థ్రెడ్ని ప్రజెంట్ నీడిల్ ఉన్న రింగ్లో నుంచి కూడా బయటకు లాగేసేయండి. ఇప్పుడు మనకి అక్కడ నాట్ పడిపోతుంది కదా, ఇలా రౌండ్గా ఫామ్ అయింది. ఇప్పుడు మనం వేసుకునే నాట్స్ అన్నీ కూడా దీన్ని రౌండ్గా వేసుకుంటాం, దీని చుట్టూరా వేసుకుంటాము. ఇప్పుడు ఫస్ట్ బేసిక్ హైట్ కోసమని ఒక రింగ్ వేసుకోండి. నెక్స్ట్ మనము సింగిల్ క్రోషే వేసుకుంటాము. సింగిల్ క్రోషే మోడల్లో డైరెక్ట్గా నీడిల్ని ఆ మధ్యలో ఉన్న గ్యాప్లోకి దించేసి థ్రెడ్ని పైకి లాగేయండి. ఇప్పుడు నీడిల్ మీదకి థ్రెడ్ని తీసుకొని ఆ ఉన్న 2 రింగ్స్లో నుంచి కూడా మనం బయటకు లాగేసేయాలి. ఇదే ప్రాసెస్లో మొత్తం ఇక్కడ మనం దీని రౌండ్గా 12 వేసుకోవాలి. 12 సింగిల్ క్రోషెట్ నాట్స్ వేసుకుంటాము. ఇక్కడ మనకి స్టార్టింగ్లో నాట్ వేసుకున్నప్పుడు కొంచెం థ్రెడ్ అనేది కింద మిగులుతుంది కదండి, దాన్ని కూడా దీని చుట్టూరానే వచ్చేటట్లు చూసుకోండి. అప్పుడు మనకి నీట్గా అది థ్రెడ్ అనేది కవర్ అయిపోతుంది. ఒకవేళ ఎక్సెస్ ఉన్నట్లయితే మొత్తము 12 నాట్స్ వేసుకున్న తర్వాత ఆ ఎక్సెస్ ఉన్న పార్ట్ మనం కట్ చేసేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే మనం కట్ చేసినట్లయితే కొంచెం లూజ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, కాబట్టి దీంతో కవర్ చేసేసేయండి. ఇప్పుడు మనం 12 సింగిల్ క్రోషెట్ నాట్స్ వేసుకుందాము. అది వేసుకునేటప్పుడు మనకి ప్లేస్ సరిపోలేదు అనిపిస్తే ఈ విధంగా పక్కకి జరుపుకోండి. ఇప్పుడు మనకి ప్లేస్ వస్తుంది. 12 నాట్స్ వేసేసుకోండి ఈ విధంగానే. ఫస్ట్ నీడిల్ని గ్యాప్లోకి పోనిచ్చేసి థ్రెడ్ని ఈ విధంగా పైకి లాగేసేయండి. ఇప్పుడు మనకి 2 రింగ్స్ ఉంటాయి కదా, నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ఆ రెండిట్లోంచి మనం ఇలా లాగేసినట్లయితే మనకి నాట్ పడిపోతుంది. దీన్ని సింగిల్ క్రోషే నాట్ అంటాము. ఇప్పుడు మనం మొత్తం 12 వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో మనము బేస్ హైట్ కోసం అని ఒక నాట్ వేసుకున్నాం కదా, ఒక రింగ్ వేసుకున్నాం కదండి, దాని లోపలికి పోనిచేసి థ్రెడ్ని లాగి మనం ప్రజెంట్ అల్లుతూ ఉన్న ఆ రింగ్లో నుంచి కూడా బయటకు లాగేసేయండి. ఇప్పుడు మనకి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఎక్సెస్ ఉన్న దాన్ని కట్ చేస్తున్నాను. కొంచెము మనకి థ్రెడ్ ఉంచుకొని మిగతాది కట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇంకొక కలర్ యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా ముడివేయకుండా ఫస్ట్ ఒక నాట్ వేసుకోండి. మనం కొత్తగా పెట్టే థ్రెడ్ని ఫస్ట్ ఒక నాట్ వేసేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ 2 థ్రెడ్లని టైట్గా లాగేసి ముడి వేసుకున్నట్లయితే మనకి ముడి అనేది కనిపించదు, నీట్గా కూడా ఉంటుంది. అక్కడ మనకి అల్లిక అనేది కంటిన్యూస్గా వచ్చినట్లు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనము బ్యాక్ సైడ్కి తిప్పేసి 2 ముళ్ళు వేసేసుకొని ఆ ఎక్సెస్ ఉన్న థ్రెడ్ అంతా కూడా మనము కొంచెం ఉంచుకొని కట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనకి చూడటానికి స్టిచ్ అనేది కంటిన్యూస్గా వచ్చినట్లుంటుంది. ఇప్పుడు హైట్ కోసమని ఒక రింగ్ వేసుకోండి. నెక్స్ట్ దాని పక్కనే ఉన్న దాని లోపలికి నీడిల్ని దింపేసి ఫస్ట్ ఒక సింగిల్ క్రోషెట్ నాట్ వేసుకోండి. తర్వాత దాని హైట్ కోసం 2 చైన్స్ వేసుకోండి. తర్వాత మనం ట్రిపుల్ క్రోషెట్ నాట్ వేసుకుంటాము. ట్రిపుల్ క్రోషెట్లో నీడిల్ మీదకి థ్రెడ్ని 2 టైమ్స్ తీసుకొని పక్కన ఉన్న రింగ్ లోపలికి పోనిచ్చేసి ఈ విధంగా థ్రెడ్ని పైకి లాగండి. ఇప్పుడు నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని రెండిట్లోంచి బయటకు తీయండి. తర్వాత అగైన్ నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ఇంకొక రెండిట్లో నుంచి తీయండి. యాక్చువల్గా మనం ట్రిపుల్ క్రోషెట్లో ఇలా థ్రెడ్ని 3 టైమ్స్ లాగుతాము, కానీ ఇక్కడ 2 టైమ్సే లాగండి. ఇంకొక 2 రింగ్స్ ఉన్నాయి కదా నీడిల్ మీదకి, అవి అలాగే ఉంచేసి కంటిన్యూ చేద్దాం. మనం ఇక్కడ పఫ్ మోడల్లో మనము ఫ్లవర్ని స్టిచ్ చేస్తున్నాము, సో అందుకని నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ట్రిపుల్ క్రోషెట్ నాట్ వేసుకుందాము. ఇప్పుడు వేసుకునే నాట్స్ 4 నాట్స్ వేసుకుంటామండి. ట్రిపుల్ క్రోషెట్ అన్నీ కూడా ఫస్ట్ మనం ట్రిపుల్ క్రోషెట్ ఎందులోకైతే పోనిచ్చామో సేమ్ అదే గ్యాప్లో మనం 4 వేసుకోవాలి, కానీ పూర్తిగా వేయకుండా 2 టైమ్స్ లాగేసి ఆపేయాలి. ఇప్పుడు చూడండి, కంటిన్యూస్గా నేను ఇంకొక 2 టైమ్స్ మనం థ్రెడ్ని తీసుకున్నాము. సేమ్ ఇందాక ఎందులోకైతే వేసానో ట్రిపుల్ క్రోషెట్ సేమ్ అందులోకే వేసుకొని ఒకసారి లాగేసాను కదా, ఇంకొకసారి 2 రింగ్స్లో నుంచి లాగండి. ఫస్ట్ టైం 2 రింగ్స్లోంచి, సెకండ్ టైం ఇంకొక 2 రింగ్స్లో నుంచి. ఇప్పుడు చూడండి, మనకి నీడిల్ మీద మొత్తం 4 రింగ్స్ ఉన్నాయి.
సో అగైన్ ఇంకొక ట్రిపుల్ క్రోషెట్ వేద్దాం. 2 టైమ్స్ తీసుకోండి. ఇందాక మనం ట్రిపుల్ క్రోషెట్ వేసిన దాంట్లోనే వేయాలి. మొత్తం సేమ్ అదే గ్యాప్లో మనం 4 ట్రిపుల్ క్రోషెట్ నాట్స్ వేసుకుంటాం. చూడండి, సేమ్ అదే గ్యాప్లో వేసుకుంటున్నాము. థ్రెడ్ పైకి లాగేసి ఇప్పుడు నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని రెండిట్లో నుంచి బయటకు లాగండి. అగైన్ థ్రెడ్ తీసుకొని ఇంకొక రెండిట్లో నుంచి లాగండి. ఇప్పుడు మొత్తం మనకి నీడిల్ మీద 5 రింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ 5లో నుంచి ఇప్పుడు ఒకేసారి లాగేస్తాం. ఇప్పుడు మనం నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకోండి. ఇప్పుడు ఈ 5 రింగ్స్లో నుంచి మొత్తం ఒకేసారి బయటకు లాగేద్దాం. అప్పుడు ఇది మనకి చక్కగా పఫ్ టైప్లో వస్తుంది. చాలా ఒత్తుగా వస్తాయి పెటల్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని నాట్ వేసుకోవాలి కదా, నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ఈ విధంగా లాగేసేయండి. ఇప్పుడు మనకి ముడి పడిపోయింది. ఇప్పుడు 2 చైన్స్ వేసుకోవాలి దీనిపైన. ఇప్పుడు దీన్ని మనం డౌన్ చేసుకోవాలి. సో ఇందాక మనం 4 పెటల్స్ ఒకటే గ్యాప్లో వేసాం కదా, దీన్ని పక్కన ఉన్న రింగ్ లోపలికి పోనివ్వండి. పక్కన మనకు అక్కడ రింగ్ కనిపిస్తుంది కదా, దాని లోపలికి పోనిచ్చి సింగిల్ క్రోషే వేసేసుకోండి. సో దాని లోపలికి డైరెక్ట్గా నీడిల్ని పోనిచ్చి థ్రెడ్ని లాగి నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ఆ రెండిట్లో నుంచి కూడా బయటకు లాగేస్తాం. రెండిట్లోంచి ఈ విధంగా బయటకు లాగేసేయాలి. ఇప్పుడు మనకి ఒక పెటల్ ఫామ్ అయిపోయింది. ఇలాగే మనము రిమైనింగ్ వన్ వేద్దాం. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా దీనికోసం పట్టినవి 3 రింగ్స్ యూజ్ చేసాము. ఇప్పుడు చూడండి, నాట్ సింగిల్ క్రోషే వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 చైన్స్ వేసుకోండి పైకి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పక్కన ఉన్న గ్యాప్లోకి, పక్కన ఉన్న రింగ్లోకి వేసుకోవాలి ట్రిపుల్ క్రోషెట్ నాట్స్. అందులో 4 వేసుకోవాలి. 2 టైమ్స్ నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని పక్కన ఉన్న చైన్ లోపలికి తీసి, ఇప్పుడు చూడండి, ఫస్ట్ రెండిట్లోంచి లాగాలి, ఇంకొక రెండిట్లో నుంచి లాగుతున్నాం. ఇప్పుడు నీడిల్ మీద మనకి 2 రింగ్స్ ఉన్నాయి, అవి అలాగే ఉంచి మనం కంటిన్యూ చేసుకుంటాం. అగైన్ నీడిల్ మీదకి థ్రెడ్ని 2 టైమ్స్ తీసుకోండి. సేమ్ ఇందాక మనం ఎందులో అయితే ట్రిపుల్ క్రోషెట్ నాట్ వేసుకున్నామో అదే గ్యాప్లోకి పోనించి థ్రెడ్ని తీసుకొని పైకి లాగి ఫస్ట్ రెండిట్లో నుంచి లాగాలి, తర్వాత 2 రింగ్స్లోంచి లాగాలి. ఇప్పుడు మనకి 3 ఉన్నాయి నీడిల్ మీద, దాన్ని కంటిన్యూ చేసేసుకోవాలి. అగైన్ 2 టైమ్స్ నీడిల్ మీదకి థ్రెడ్ని తీసుకోండి. ఈ విధంగా పైకి లాగేసి రెండిట్లో నుంచి లాగాలి, తర్వాత ఇంకొకసారి లాగండి. ఇప్పుడు మనకి 4 వచ్చేసాయి కదండి, ఇంకొకటి వేసుకోవాలి. నీడిల్ మీదకి థ్రెడ్ 2 టైమ్స్ తీసుకొని సేమ్ గ్యాప్లోనికి నీడిల్ని దించేసేయండి. థ్రెడ్ని ఈ విధంగా మనం పైకి లాగేసి నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ఫస్ట్ 2 రింగ్స్లోంచి లాగండి, తర్వాత ఇంకొక 2 రింగ్స్లో నుంచి లాగాలి. ఇప్పుడు మనకి నీడిల్ మీద మొత్తం 5 రింగ్స్ వచ్చాయి కదా, ఇప్పుడు థ్రెడ్ తోటి ఆ 5 రింగ్స్లోంచి మొత్తం బయటకు లాగేసేయండి. ఇప్పుడు నాట్ వేసుకోవాలి. నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని దానిలోంచి లాగేస్తే ఇక్కడ మనకి కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని డౌన్ చేసుకోవాలి. సో అందుకని 2 రింగ్స్ వేసుకోండి. ఇప్పుడు దీని పక్కన ఉన్న చైన్ లోపలికి సింగిల్ క్రోషే వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇంకొక పెటల్ కూడా ఫామ్ అయిపోతుంది. సింగిల్ క్రోషే వేసుకోండి. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ పక్కన ఉన్న గ్యాప్ లోపలికి పోనిచ్చి పక్కనే ఉన్న దాంట్లో మనం 4 డబుల్ క్రోషే నాట్స్ వేసుకోవాలి. ఇది సేమ్ ప్రాసెస్ కాబట్టి నేను ఇక్కడ కొంచెం స్పీడ్ పెంచేశాను. లాస్ట్ ఫైనల్గా వేసుకునేది పెటల్ని మళ్ళీ ఇంకొకసారి క్లియర్గా చెప్పుకుందాము. ఇక్కడ 5 ట్రిపుల్ క్రోషెట్ నాట్స్ ఫుల్గా కాకుండా 2 టైమ్సే లాగాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 5 రింగ్స్ వచ్చాయి కదా, ఇప్పుడు దీన్ని నేను టైట్ చేసేస్తున్నాను. 5 రింగ్స్లోంచి కూడా ఒకేసారి థ్రెడ్ లాగేసి ఇక్కడ నాట్ వేసేసుకోండి. ఇప్పుడు దీని కంటిన్యూషన్ డౌన్ చేసుకోవడం కోసం 2 రింగ్స్ వేసుకొని దాని పక్కనే ఉన్న చైన్ లోపలికి సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. డైరెక్ట్గా పోనిచ్చేసి థ్రెడ్ని ఈ విధంగా పైకి లాగేయండి. నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని ఆ రెండిట్లో నుంచి మనం బయటికి లాగేసేయాలి. ఇప్పుడు మనం హైట్ కోసం నెక్స్ట్ కంటిన్యూస్ పెటల్ కోసం 2 రింగ్స్ వేసుకోండి. నెక్స్ట్ దాని పక్కనే ఉన్న చైన్ లోపలికి ట్రిపుల్ క్రోషే నాట్స్ వేసుకోవాలి. 2 టైమ్స్ నీడిల్ మీదకి థ్రెడ్ తీసుకొని నీడిల్ పక్కన ఉన్న చైన్ లోపలికి దింపేసి పైకి లాగండి. 2 టైమ్స్ మాత్రమే మనము థ్రెడ్ని బయటికి లాగాలి. ఇప్పుడు ఆల్రెడీ 2 రింగ్స్ ఉన్నాయి కదా, సేమ్ మనం అదే గ్యాప్లో మళ్ళీ నీడిల్ని కిందకి దించేసి థ్రెడ్ని పైకి లాగండి. 2 టైమ్స్ మాత్రమే నీడిల్లోంచి థ్రెడ్ని 2 రింగ్స్లో నుంచి లాగాలి. ఇప్పుడు మళ్ళీ 3 రింగ్స్ ఉన్నాయన్నమాట నీడిల్ మీద. ఇప్పుడు
సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకుంటామండి. మనం ఒకటే గ్యాప్లో 4 ట్రిపుల్ క్రోషెట్ నాట్స్కి వేసుకుంటాము. తర్వాత మొత్తం మనకి 4 వేసుకున్న తర్వాత స్టార్టింగ్లో కూడా వేసుకున్నది ఉంటుంది కదండి, సింగిల్ క్రోషెట్ వేసుకొని పైన 2 చైన్స్ వేసుకున్నాము. దాంతో కలిపి మొత్తం మనకి 5 రింగ్స్ ఉంటాయి నీడిల్ మీద. ఇప్పుడు ఈ మొత్తం 5 రింగ్స్లో నుంచి కూడా థ్రెడ్ని ఈ విధంగా లాగేసి టైట్ చేసేసేయాలి. నెక్స్ట్ మనం డౌన్ చేసుకోవాలి కదా, పెటల్ని డౌన్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఆల్రెడీ ఒక నాట్ వేసాం కదా, దాన్ని ముడి వేసినట్లు వేసి ఇంకొక 2 చైన్స్ వేసుకొని దాని పక్కనే ఉన్న చైన్ లోపలికి ఈ విధంగా నీడిల్ని పోనిచ్చి డైరెక్ట్గా థ్రెడ్ని కింద నుంచి పైకి లాగేసేయండి. మనం ప్రజెంట్ అల్లుతూ ఉన్న దాంట్లోంచి కూడా లాగేసేయండి. ఇప్పుడు మనం టైట్ చేసేసాము. ఇప్పుడు ఇంకొక నాట్ వేసుకొని మనం థ్రెడ్ కట్ చేసేసుకుందాం. మనకి ఫ్లవర్ రెడీ అయిపోయింది కదా, ఇంకొక నాట్ వేసుకోండి. థ్రెడ్ని ఇలా గట్టిగా లాగేసి కొంచెం అంటే మరి ఎడ్జ్కి కాకుండా కొంచెం గ్యాప్ ఉంచి కట్ చేసుకోవాలి. మనం థ్రెడ్ లాగేటప్పుడు కట్ చేసిన పార్ట్ని పట్టుకొని లాగండి, అప్పుడు మనకి లూజ్ అవ్వకుండా ఉంటుంది. అంతే, చూసారు కదా మనకి పఫ్ స్టిచ్లో మనము ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రాఖీలాగా డిజైన్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 కలర్స్ యూజ్ చేశాను కదండి, అందుకని ఈ 2 కలర్స్లో 3 థ్రెడ్స్ తీసుకున్నాను. మనము టై చేసుకోవడానికి కూడా వీలుగా ఉండేంత పొడవుతోటి నేను తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా పైన మనం ఫెవికాల్ అప్లై చేసేసి డైరెక్ట్గా అయినా కూడా దీన్ని అతికించేసేయచ్చు. లేకపోతే మనకి ఆ గ్యాప్లోకి థ్రెడ్స్ నేను బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా తీసి ఇలా పెట్టుంచాను. మనకి నచ్చినట్లు దీన్ని రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను సైడ్స్ అయితే ఇలా నార్మల్గా వదిలేసాను థ్రెడ్ని, దాన్ని మనం చైన్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఈ సైడ్స్ నేను ఇక్కడ ముడి వేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను కొన్ని గోల్డ్ కలర్ బాల్స్ తోటి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. అవి ఇలా నార్మల్గా ఉన్నట్లయితే ఆ పూసలు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాయి కదా, అందుకని కొంచెం అడ్డంగా ఉంటుందని చెప్పి అందుకని ఇక్కడ మనము 2 సైడ్స్ ఇలా నాట్ వేసుకున్నట్లయితే అవి మనకి బయటకి కనిపిస్తూ ఉంటాయి. ఇలాగే అటు సైడ్ కూడా వేసేసేయండి. ఇక్కడ సైడ్స్ నేను పూసలతోటి గోల్డ్ కలర్ పూసలతోటి ఫిల్ చేస్తున్నాను. ఇంకా మీ దగ్గర వైట్ కలర్ పూసలు ఉన్నా కూడా అవి కూడా మధ్య మధ్యలో అలా పెట్టినట్లయితే చాలా చూడటానికి మనకి చాలా మంచి లుక్ వస్తుంది. ఇప్పుడు నేను 2 వైపులా కూడా ఈ విధంగా గోల్డ్ కలర్ పూసలతోటి ఫిల్ చేసేస్తున్నాను. దీని మధ్యలో కూడా కొంచెం ఫెవికాల్ అప్లై చేసేసి ఒక కుందన్, ఇంకా దాని చుట్టూరా కూడా గోల్డ్ కలర్ బాల్ చైన్ తోటి దీన్ని ఈ విధంగా ఫిల్ చేస్తున్నాను. మనకి సింపుల్గా రాఖీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.